అండి ఈరోజు గాదం డెంటల్ హాస్పిటల్ నుంచి మన డాక్టర్ గాదం గారు మనతో డెంటల్గా మీకంటే పళ్ళు పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కూడా సార్తో కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫోన్ లైన్ ప్రోగ్రామ్ ద్వారా మీరు అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. చేయవలసిన నెంబర్ 0891646855. అండ్ మీరు లైన్ కాల్ లేని పరిస్థితిలో కింద కనబడుతుంది, స్క్రీన్లో కనబడుతున్న నెంబర్స్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కూడా కలవచ్చు. అండ్ సార్ చెప్పండి సార్, యాక్చువల్గా మీరు డెంటల్గా 10 years నుంచి చేస్తున్నారని తెలుసు. అది ఏంటంటే యాక్చువల్ 10 years నుంచి చేస్తున్నారు కదా సార్, అంటే కొంతమందికి ఇప్పుడు కూడా అనుభవం లేదు. డెంటల్ అంటే ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఏంటంటే ఇది పర్వాలేదు కదా అని చెప్పి లైట్గా తీసుకుంటూ ఉంటారు. బట్ కాకపోతే చాలామందికి ఇది ప్రాబ్లమే అని తెలియదు. దానికి మీరు ఏమన్నా ఏం అంటే ఇప్పుడు గాదం డెంటల్ హాస్పిటల్స్ ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే పేషెంట్ అవేర్నెస్. అంటే చాలామందికి మీరు అన్నట్టుగా దంత సమస్యలపై అవగాహన లేదు. అంటే 90% గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం తీసుకున్న సర్వేలో తేలింది ఏంటంటే మన ఇండియాలో 93% ప్రజానికానికి దంత సమస్యలు ఉన్నాయి. అయితే దీంట్లో కేవలం 8% మాత్రమే ఒక దంత వైద్యుని వాళ్ళ జీవిత కాలంలో అట్లీస్ట్ ఒకసారన్నా కలుస్తున్నారు అనేది వెల్లడైంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కేవలం దాదాపు 92% డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 92% మందికి అసలు దంత సమస్యలు ఉన్నాయనే తెలియకపోవడం అనేది మనకి తెలుస్తాం. సో దీనికోసమనే కేవలం మేము మా గాదం డెంటల్ హాస్పిటల్ తరఫు నుంచి ఎంతవరకు కృషి చేయాలనేది, అవేర్నెస్ పట్ల, దంత సమస్యలు ఎట్లా ఉంటాయనేది ఇట్లా టీవీ ముందుకు రావడం కానివ్వండి, లేదా వేరే యాడ్స్ కానివ్వండి, ఈ ప్రమోషన్ యాక్టివిటీ అంతా కూడా కేవలం ఈ పేషెంట్ అవేర్నెస్ కోసమే మేము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నామండి. కొంతవరకు ఈ 10 సంవత్సరాల్లో మేము చూసింది ఏంటంటే కొంతవరకు మెరుగైంది అని మేము చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఎవరికన్నా పేషెంట్ వచ్చినట్లయితే ఒక 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే రాగానే పన్ను తీయడం ఒకటే ఒక దంత డెంటల్ ట్రీట్మెంట్ అనేది అనుకుంటూ ఉంటారు. మెల్లగా వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి తెలియడం. ఈ రోజున ఎట్లా ఉందంటే పరిస్థితి, పేషెంట్స్ వచ్చి పన్ను తీయకండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి సేవ్ చేస్తారంట కదా అని అడిగే పరిస్థితి ఉంది. అట్లానే ఇంప్లాంట్స్ గురించి కూడా అడుగుతున్న పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. చూద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే రాజు గారు, ఇప్పుడు డాక్టర్ గాదం గారు ఉన్నారు, అతనితో మీకు డెంటల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాట్లాడండి. హలో, నమస్కారం రాజు గారు, చెప్పండి. ఓకే, రాజు గారు ఒక్క నిమిషం మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మాట్లాడండి రాజు గారు. చెప్పండి రాజు గారు, ఫోన్లో చెప్పండి. నా పన్ను ఆల్రెడీ పుచ్చుకుందండి. ఓకే, కానీ మనకు నొప్పలేదు, మన నొప్పలేదని మనం వచ్చి అనగలను. ఆ పక్కన కూడా కొద్ది నల్లగొచ్చుతున్న కన్నం పెరిగింది. ఓకే, అదే ప్రాపర్ కన్నం పెరిగింది. అది కూడా నొప్పలేదు, నొప్పి ఏదైనా రాజు గారు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పంటికి పుచ్చు ఉందనేది మనం గమనించాలి. ఈ నొప్పి రావడం కానీ లేకపోతే పంటి దగ్గర వాపు రావడం కానీ ఇవేంటంటే సిమ్టమ్స్ మాట. అంటే మీకు అక్కడ ఇన్ఫెక్షన్ ఒక్కోసారి ఫ్లేర్ అప్ అయితే వచ్చే సిమ్టమ్స్ అవి. ఒక్కోసారి సిమ్టమ్స్ లేకుండా కూడా పుచ్చు మీకు అట్లా ముదిరే అవకాశం ఉంది. ఓకే, సో మీరు వెంటనే ఒకసారి హాస్పిటల్ విజిట్ చేసినట్లయితే మీకు ఆ పన్ను ఏదైతే పుచ్చిందో దానికి ఏ చికిత్స చేయాలనేది చూస్తారండి. ఒకవేళ పుచ్చిన పార్ట్ ఏదైతే ఉందో నరం వరకు చేరుకోకపోతే ఆ పుచ్చు వరకు తొలగించే సిమెంట్ పెడితే సరిపోద్ది. ఒకవేళ నరానికి చేరుకున్నట్లయితే కనుక రూట్ కెనాల్ చికిత్స అనేది ఉంది. ఈ రూట్ కెనాల్ చికిత్స చేసి ఆ పన్నుని కాపాడుకోవచ్చండి. పన్ను తీసే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏంటంటే సార్ ఇప్పుడు మిగిలిన ట్రీట్మెంట్ ఇప్పుడు కొన్ని ఏదైనా కాల్ నొప్పి సంథింగ్ ఏమైనా పెయిన్స్ అంటే అవి వెంటనే హాస్పిటల్ వెళ్తారు. డెంటల్కి వచ్చేటప్పటికి దంతంకి ప్రాబ్లం వచ్చేటప్పటికి జనాలు కేర్లెస్ గా తీసుకుంటారు. బట్ దానికి దీనికి వేరియేషన్ ఎందువల్ల అంటారు? అంటే ఇప్పుడు మనం శరీర పరంగా చూసుకున్నట్లయితే దేవుడు మనకు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు. అట్లా ప్రతిదీ 2 1 అట్లా ఇచ్చాడు. కానీ నోట్లో ఉండే పళ్ళు చూసినట్లయితే 32 పళ్ళు ఇచ్చాడు. కాబట్టి అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఒక పన్ను పోతే ఇంకో పన్ను ఉందిగా,
సో అట్లా దానివల్ల కొంచెం నెగ్లిజెన్స్ వస్తూ ఉంటుంది. ఇంకోటి మనకి ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే మనం వెస్టర్న్ కంట్రీస్లో చూసినట్లయితే ఏ మాత్రం ఏదైనా నొప్పి ఏమన్నా వచ్చినా సరే కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే కానీ వాళ్ళు మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో కొంతమంది మెడికల్ షాప్స్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేదా డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేయట్లేదు. బట్ కొన్ని ఇంకా నడుస్తూ ఉన్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే పంటి నొప్పని వీళ్ళు మెడికల్ షాప్కి వెళ్తే ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేయడం. సో ఇనిషియల్గా ఆ నొప్పి అనేది తగ్గిపోద్ది. సో నొప్పి తగ్గిపోతుంది కానీ అసలు ఆ ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది అనేది అక్కడ క్లియర్ కావట్లేదు. సో ఈ ప్రాబ్లం అట్లా ముదిరి అంటే 2-3 సార్లు వీళ్ళు ట్యాబ్లెట్లు వాడి తర్వాత ఇంకా ట్యాబ్లెట్లు వాడినా తగ్గలేని పరిస్థితుల్లో అప్పుడు హాస్పిటల్కి వచ్చేది అనేది ఒక ఆన్వాయితీగా ఉంది. కానీ ఇప్పుడు కాస్త చెప్పుకోవచ్చు, ఇప్పుడు ఈ ఆన్వాయితీ అనేది కొంత తగ్గింది. ఎవరికన్నా ఇబ్బంది ఈ పెయిన్ రాకముందే ఈ మధ్యకాలంలో కొంతమంది వచ్చి చూపించుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం. ఇప్పుడు గాదం డెంటల్ హాస్పిటల్లో ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డ్ అని ఉంది. ఇది కేవలం ఒక పేషెంట్ అవేర్నెస్ కోసమే క్రియేట్ చేసిన ఇది. ఈ ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డులు ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఫ్యామిలీలో 4 వచ్చి పళ్ళు క్లీన్ చేయించుకోవాలి. సో ఇది ఫ్రీ క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ అందరూ వచ్చి ఫ్రీ క్లీనింగ్ చేసుకుంటా ఉంటే ఎప్పుడైతే మనం 6 నెలలకు ఒకసారి వచ్చి ఈ అల్ట్రాసోనిక్ స్కేలింగ్ అంటాం, ఈ క్లీనింగ్ ప్రొసీజర్ని ఇది చేసుకుంటా ఉన్నాము, ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంటే చిన్నపాటి కూచులు, ఈ చిగురు సమస్యలు రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు, ప్రివెన్షన్. సో ఇది దాదాపు మనం ఈ ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డ్ అనేది స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. మంచి స్పందన ఉంది. దీనివల్ల ఏంటంటే చాలా మంది యూటిలైజ్ చేసుకోవడం, 6 నెలలకు ఒకసారి వచ్చి క్లీన్ చేయించుకోవడం వలన వాళ్ళకి సమస్యలు చాలా వరకు తగ్గిపోతా ఉన్నాయి. ఇది యాక్చువల్గా మీ డాక్టర్ గారు అయితే 8 బ్రాంచెస్ ఉన్నాయి కదా సార్. 8 బ్రాంచెస్ లోని వైజాగ్ లో ఎక్కువగా పెట్టారు కదా. అంటే వైజాగ్ లో పేషెంట్స్ ఎక్కువగా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పి ఎక్కువగా పెట్టారా, లేదంటే మీరు? బేసికల్లీ గాదం డెంటల్ హాస్పిటల్ అనేది స్టార్ట్ అయింది వైజాగ్ లో స్టార్ట్ అయిందండి. ఇది వైజాగ్ లో కంచరపాలెం దగ్గర స్టార్ట్ అవడం జరిగింది. తర్వాత పేషెంట్స్కి వీలు బట్టి వాళ్ళకి డిఫరెంట్ లొకేషన్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత చాలామంది పేషెంట్స్ వెస్ట్ కోస్ట్ నుంచి, ఇప్పుడు ముంబై నుంచి వస్తూ ఉన్నారు. అట్లానే చాలామంది ఫారెన్ పేషెంట్స్ వస్తూ ఉన్నారు గోవా నుంచి. సో వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బట్ అంటే వైజాగ్ లోనే 5 పెట్టారంటే మీది ఇక్కడ అంటే వైజాగ్ లో ఎక్కువగా అంటే ఇప్పుడు ఉన్న జనాలకి అనుభవం, ఇప్పుడు ఎక్కడ ఎక్కువ మనకి వీళ్ళు ఉంటే పేషెంట్స్ ఉంటే అక్కడ ఎక్కువగా బ్రాంచెస్ పెడతారు కదా. అందువల్ల వైజాగ్ లో ఎక్కువ, వైజాగ్ లో ఆల్రెడీ మెచ్యూర్డ్ పర్సన్స్ అంటే ఇప్పుడు దంతంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వైజాగ్ లో ఎక్కువ మంది తెలుసుకుంటున్నారు. అంటే ఏపీ మొత్తంలో మీకు తెలిసి ఎక్కువగా అంటే దంతంతో ప్రాబ్లమ్స్ వస్తే ఇలా ఉంటాయి, ఇలా ఫేస్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు ఇది ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదండి. దంత సమస్య అనేది ప్రాంతానికి సంబంధించింది కాదు, వయసుకు సంబంధించిన కాదు, వాళ్ళ స్టేటస్ సంబంధించిన కాదు. దంత సమస్య అనేది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అనుభవం అనేది వైజాగ్ లో ఎక్కువ ఉందంటారా? అంటే ప్రాబ్లమ్స్ వస్తే ఫ్యూచర్ లో అలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే ఖచ్చితంగా వైజాగ్ లో కాస్తంత అవేర్నెస్ పెరిగిందని మాత్రం నేను గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతాను. ఎందుకంటే అది ఏ రీజన్ అన్నా కావచ్చు, వైజాగ్ వాసులకు కాస్తంత అవేర్నెస్ పెరిగింది. అదే సార్, దాని గురించి అడుగుతాను. ఎందుకంటే మీకు 8 బ్రాంచెస్ 5 వైజాగ్ లో ఉన్నాయి కదా సార్. అంటే మన వైజాగ్ పర్సన్స్ కి ఎక్కువగా దీని గురించి తెలిసి మీకు అంటే వైజాగ్ మనకి ఏంటంటే వైజాగ్ లో బేస్ అయి ఉంది కాబట్టి, వైజాగ్ ఎస్టాబ్లిష్ అయి ఉంది కాబట్టి వైజాగ్ లో ఉందండి. బట్ ఇన్ ఫ్యూచర్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా వచ్చే అవకాశం. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో హలో, నా పేరు రవి అండి. రవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, సార్తో మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం రవి గారు, చెప్పండి సార్. నాకు ఏంటంటే ప్రెసెంట్ ఏజ్ 22 సార్. ఓకే. నాకు చిన్నప్పుడు 7-8 years పళ్ళు ఓడిపోయినప్పుడు అంటే 4 తన్నేవాడిని, దానివల్ల పళ్ళలో గ్యాప్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఆ గ్యాప్ తీసేయడానికి ఏమైనా ఉంటుంది? రవి గారు మీ ఏజ్ అంతా 32 అని చెప్పారు కదా? 22. ఓకే రవి గారు, మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి సంప్రదించినట్లయితే మీకు క్లిప్ వేసుకునే అవకాశం ఉందా లేదా అనేది ఫస్ట్ చూసి నిర్ధారణ చేయొచ్చండి. ఒకవేళ క్లిప్ అంటే ఆర్థో ట్రీట్మెంట్ అని చెప్తాం. ఈ క్లిప్ వేసుకోవడానికి మీ ఎముక లోపల నుండి ఎముక సపోర్ట్ చేస్తుంది, మీ పళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి అంటే క్లిప్ ట్రీట్మెంట్ చేసుకుని సరి చేసుకోవచ్చు. దాదాపు మీకు 6 నెలల నుంచి 1 సంవత్సరంన్నర పాటు పట్టే చికిత్స ఇది. లేదు అట్లా క్లిప్ ట్రీట్మెంట్ వేసుకోవడానికి వీలు కాని పక్షాన కాస్మెటిక్ చికిత్స అనేది అందుబాటులో ఉంది. ఈ కాస్మెటిక్ చికిత్స ద్వారా మీరు వారం నుంచి 10 రోజుల లోపల చక్కగా అందమైన పంటి వరుస మీరు సొంతం చేసుకోవచ్చు. ఏం వరి అవసరం.
కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మీకు స్క్రీన్ మీద కింద ఫర్ అపాయింట్మెంట్ అనే నెంబర్ కనిపిస్తుంది కదండి, దానికి కాల్ చేసి కనుక్కోవచ్చు. కంచరపాలెం ఐటీఐ జంక్షన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ సార్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే యాక్చువల్గా కొత్తగా నేను కాదు, చాలా వరకు మిషన్స్ యూజ్ చేస్తున్నారు. అవి ఏంటంటే డాక్టర్ ఇస్తేనే యూజ్ చేస్తున్నారా అంటే కొంతమంది సెల్ఫ్గా ఇలా ఒకరు యూజ్ చేశారని చెప్పేసి అంటే పళ్ళు మధ్యలో గ్యాప్లు వచ్చిన వాళ్ళు మిషన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్లో అయితే చాలా ఎక్కువ మిషన్స్ అంటే క్లిప్స్ టైప్లో వస్తున్నాయి కదా సార్. అవి ఏంటంటే సెల్ఫ్గా కొంతమంది తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఎవరో ఒకరు తీసుకున్నారని చెప్పి సేమ్ బిల్ పట్టుకొని వెళ్ళి వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? నాకు తెలిసినంత వరకు డెంటల్ క్లిప్స్ అనేది బయట అందుబాటులో ఉండడం అనేది జరగదండి. ఇంకోటి ఏంటంటే కస్టమ్ మేడ్ అనేది, అంటే ఇప్పుడు ఒక క్లిప్ మీ నోటికి సరిపోయే క్లిప్ నా నోటికి సరిపోవాలి, అలాగే థర్డ్ పర్సన్ నోటికి సరిపోవాలి అనేది లేదండి. ఇదేంటంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్టోరీ, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు క్లిప్స్ చూసుకున్నట్లయితే ఆర్థో ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, క్లిప్ ట్రీట్మెంట్ చూసినట్లయితే చాలా రకాలైన క్లిప్ వెరైటీస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. సో ఎవరికి ఏది సూట్ అవుతుందో అది మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు క్లిప్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుంది సార్? ఇప్పుడు యూజ్ చేస్తున్న టైంలో పెయిన్ కానీ సంథింగ్ అంటే ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే పంటి సమస్యలు లేదా పంటి చికిత్సలు అనేవి చాలా నొప్పితో కూడుకున్న విషయాలు అనేది చాలా డౌట్ ఉంది. అయితే ఈ ఆధునిక దంత వైద్యంలో నొప్పికి అసలు దోవలేదండి. నొప్పి లేకుండా జరిగే చికిత్సే డెంటల్ ట్రీట్మెంట్స్. ఇంతకుముందు ఏంటంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏదో పట్కారు తీసుకొని పన్ను పీకేస్తారనే ఒక ఆలోచనతోనే ఉండేవారు. కానీ ఇప్పుడు పన్ను తీయడం అనేది జరగదు, 99% పన్ను తీయడం అనేది జరగదు. పన్ను తీయకుండా కాపాడుకునే చికిత్సలు ఉన్నాయి. అట్లనే ప్రతి చికిత్స కూడా నొప్పి లేకుండా మనం చికిత్స చేసుకోవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు కుమార్ అండి. కుమార్ గారు మాట్లాడండి సార్తో. హలో, గుడ్ మార్నింగ్ కుమార్ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు ఏంటంటే నాది ఫ్రంట్ టీత్ ఉంటుంది కదా సార్. ఫస్ట్ లో నేను వచ్చి అంటే నేను 2 times డైలీ చేస్తాను, మార్నింగ్ నైట్ చేస్తాను రోజు. అంటే డాక్టర్ అడ్వైస్ చేస్తున్నాను, అయినా కంటిన్యూస్ నాకు కార పడుతుంది సార్. మిడిల్ ఫస్ట్ 2 teeth మధ్యలో చిన్న గ్యాప్ ఉంది, అక్కడ ఏ టైం గ్యాప్ అలా కార పడుతుంది సార్. పర్మనెంట్ కుమార్ గారు కదా? ఓకే కుమార్ గారు, జనరల్గా ఏమవుతుందంటే గార అనేది చాలా రకమైన గారెలు ఉన్నాయండి. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే అది బ్యాక్టీరియల్ స్టెయిన్ ఉండే అవకాశం ఉంది. ఇది జనరల్గా ఏమవుతుందంటే మీరు ఎంత బ్రష్ చేసినప్పటికీ 6 నెలలకు ఒకసారి క్లీన్ చేయించుకోవాలి. పళ్ళు క్లీన్ చేయించుకున్నప్పటికీ బ్యాక్టీరియల్ స్టెయిన్ అనేది నెలకే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ మనం ఈ పంటి క్లీనింగ్ అల్ట్రాసోనిక్ స్కేలింగ్ అని చెప్తాం. ఈ స్కేలింగ్ ప్రొసీజర్తో పాటు పాలిషింగ్ చేయించుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే అక్కడ టూత్ సర్ఫేస్ స్మూత్గా ఉండడం వలన గార పడడం అనేది తగ్గుద్దండి. ఓకే, లేదండి, అసలు పాలిషింగ్ అనేది చాలా అవసరం. ఈ పాలిషింగ్ ప్రొసీజర్ చేసుకోవడం వల్ల చాలా వరకు దంత సమస్యలు మనం అవాయిడ్ చేస్తాం. క్వశ్చన్ లేదండి, పన్ను అరగడం అనేది ప్రొసీజర్స్ ఏముంటాయి. ఓకే, థ్యాంక్ యూ కుమార్ గారు. అండ్ ఏంటి సార్ ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మౌత్ కొంతమంది స్మెల్ వస్తుంటుంది, మాట్లాడుతుంటే స్మెల్ రావడం ఇది జరుగుతుంది. ఎందువల్ల సార్ అది ఎందువల్ల వస్తుంది? ఇది నోటి దుర్వాసన, అట్లానే కొంతమందికి బ్రష్ చేస్తున్నప్పుడు చిగురులంటే రక్తం కారడం చూస్తూ ఉంటాం. ఈ 2 సమస్యలు కూడా చిగురు వ్యాధి యొక్క లక్షణాలండి. వీటిని పయేరియా అంటాం. పయేరియా అనేది ఒక చిగురు వ్యాధి. ఈ చిగురు వ్యాధి కేవలం 2 సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నోటి దుర్వాసన, రెండోది బ్రష్ చేసినప్పుడు రక్తం కారడం. అయితే 2 సమస్యలు కూడా 2 సిమ్టమ్స్ కూడా వీళ్ళు పెద్దగా వార్నింగ్గా తీసుకోరు. ఎందుకంటే బ్రష్ చేసినప్పుడు రక్తం కనిపిస్తుంది, తర్వాత మిగతా రోజంతా పట్టించుకోరు. రెండోది నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన అనేది ఎవరికి వాళ్ళకి తెలిసింది కాదు, ఎదుటి వాళ్ళు చెప్తే కానీ తెలియదు. 90% ఎదుటి వాళ్ళు వీళ్ళు బాధపడతారేమో అని చెప్పరు. సో ఈ 2 సమస్యలు అట్లా వెనకబడిపోతే, అయితే ఈ చిగురు సమస్య అనేది ఏంటంటే ఫస్ట్ చిగురుకి వ్యాపిస్తుంది, తర్వాత లోనుండే ఎముకకి వ్యాపిస్తుంది, ఎముక మెత్తబడిపోద్ది, తర్వాత పళ్ళు ఎడం వచ్చేస్తాయి, పళ్ళు కదిలిపోతాయి, ఒక్కో పన్ను ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్ ఇప్పుడు 6 నెలలకు ఒకసారి స్కేలింగ్ ప్రొసీజర్ ఉంది. ఈ స్కేలింగ్ ప్రొసీజర్ చేసుకుంటే ఈ చిగురు సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. లేదు చిగురు సమస్యలు వచ్చిందంటే చిన్నపాటి చిగురు చికిత్సలు చేసుకుని దాన్ని కాపాడుకోవచ్చు. నెగ్లెక్ట్ చేసి ఎముక్కు వ్యాపించిందంటే ఎముక్కి గట్టిపడే చికిత్సలు ఉన్నాయి, ఎముక్కు గట్టిపడే చికిత్సలు చేసుకుని కాపాడుకోవచ్చు. ఏదైనప్పటికీ
ఖచ్చితంగా ఏ డెంటల్ ప్రాబ్లం కన్నా సొల్యూషన్ అయితే ఉందండి. అంటే ఇప్పుడు అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే మౌత్ స్మెల్ కానీ లేదంటే బ్లడ్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో. నెక్స్ట్ కాలర్ చూద్దాం సార్. హలో, నమస్తే అండి, మీ పేరు? మేడం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడతారా ప్లీజ్? మేడం మీ పేరేంటండి? మేడం టీవీ వాల్యూమ్ ఫుల్ గా మ్యూట్ లో పెట్టండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తే లైన్ కట్ అవుతుంది. ఓకే అంటే సైడ్ పన్ను ఒకటి కదులుతున్నట్టుగా వాటిలాగా వస్తున్నది. ఓకే, అది ఏమంటే రమణం గారు మీ వయసు ఎంత అండి? నా వయసు 38 ఉంటుందండి. 36, 37. ఓకే రమణం గారు, మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. ఏంటంటే ఈ ఒక్కోసారి ఈ పుచ్చుల వలన పళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి రూట్ స్టెమ్స్ అంటాం, అంటే వేర్లుగా మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఇలా ఉన్నప్పటికీ మనం ఈ పళ్ళుని మళ్ళీ రెడీ చేసుకుని చిన్న చిన్న రిపేర్ వర్క్స్ చేసుకుని రెడీ చేసుకుని మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు మీరు సొంతం చేసుకోవచ్చండి. నోట్లో చక్కగా నవ్వులేటట్టు పళ్ళు రెడీ చేసుకోవచ్చండి, ఏం వరి అవ్వాల్సిన పని లేదు. ఏంటండి? ముడతల్లో వచ్చేస్తున్నాయి, కట్టు కట్టించుకోవాలని అడుగుతున్నారు. అంటే పళ్ళుకి ఏమన్నా పళ్ళు మొక్కలు ఊడిపోయినాయి కదా, మీకు మొక్కల్లా విరిగినాయి కదా, మళ్ళీ వాటిని సరి చేస్తారండి. సరి చేసి మీకు ఒరిజినల్ పళ్ళ తయారు చేస్తారు. ఫిక్స్డ్ గానే పళ్ళు ఉంటాయి, తీసి పెట్టుకోవాల్సిన లేదు. అట్లా చేసుకుని మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. ప్రబలమ్మ గారు కింద ప్రబలమ్మ గారు స్క్రీన్ లో కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు, ఒకసారి కలిసి మాట్లాడితే మీకు క్లియర్ గా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకేంటి సార్ డెంటల్ గురించి? అంటే ఇప్పుడు దంత వైద్యాలు ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఏంటంటే బాగా వైడ్గా ఉంటాయి కదా సార్ పళ్ళు, దానికి మిషన్ ఇప్పుడు ఈ ప్లగ్ పిన్ ఈ టైప్ వచ్చింది కదా సార్, ఆ టైప్ కాకుండా ఇంకేమైనా యూజ్ మనం తగ్గించుకొని దగ్గర చేయడం ఇలా ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు చాలా వరకు దంత సమస్యలు అనేవి ఈ ఎత్తుపళ్ళు కానివ్వండి, వంకరపళ్ళు కానీ, లేదా పంటి మధ్యన సందులు ఉన్నప్పుడు కానివ్వండి, ఇవి హెరిడిటరీ కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు సపోజ్ పేరెంట్స్కి ఎత్తుపళ్ళు ఉన్నాయి అంటే పిల్లలకి ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని మనం చెప్పుకోగలుగుతాం. అట్లానే మేనమామకి ఎత్తుపళ్ళు ఉన్నాయంటే ఆ పిల్లలకి ఎత్తుపళ్ళు వస్తాయని మనం ముందుగానే చూడాలి సార్. అది నిజంగా ఖచ్చితంగా ఉందండి. అయితే 6 ఏళ్ళ వయసు అప్పుడు ఇలాంటి పిల్లల్ని మనం చూసినట్లయితే గతంలో 13 ఏళ్ళ వయసు వస్తే కానీ క్లిప్ ట్రీట్మెంట్ అనేది చేసేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు 6 ఏళ్ళ వయసు అప్పుడు మనకి ఈ పిల్లలకి ఎత్తు వస్తుంది అని మనం అనుమానించిన, లేదా వాళ్ళ పేరెంట్స్ ఎత్తు వస్తుంది అని వాళ్ళు గమనించినా సరే తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి ఈజీ బ్రేసెస్ అనే ఒక ఇంట్లో వాడుకునే క్లిప్ ఒకటి ఉందండి. ఇది వాడినట్లయితే వాళ్ళకి ఎత్తుపళ్ళు రాకుండా మనం కాపాడుకోవచ్చు. లేదు ఎత్తుపళ్ళు వచ్చినాయి అంటే వీళ్ళకి కరెక్ట్ ఏజ్ వచ్చి 13 నుంచి 18 సంవత్సరాలు. 13 నుంచి 18 సంవత్సరాల లోపల పిల్లలకి ఎత్తుపళ్ళు మనం సరి చేసినట్లయితే 100% సక్సెస్ ఉంటుందండి. 18 సంవత్సరాలు దాటినట్లయితే రిలాప్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. రిలాప్స్ అనేది ఏంటంటే మళ్ళీ యథాప్రకారం ఎట్లా అయితే పళ్ళు ఉన్నాయో అలా వెనక్కి వచ్చేది. అది 100% రిలాప్సా, 50%, 10% అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ యాజ్ వెల్ యాజ్ ది ఏజ్. కాకపోతే 18 సంవత్సరాల లోపల మనం చికిత్స చేసుకున్నట్లయితే రిలాప్స్ లేకుండా 100% సేఫ్గా ఉంటుందండి. దాని తర్వాత 21 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత చాలామంది ఆఫీస్ జాబ్స్లో ఉంటారు, లేదా పెళ్ళిళ్ళకి అమ్మాయిలు సిద్ధంగా ఉంటారు పెళ్ళి ఏజ్కి. సో వాళ్ళకి క్లిప్ వేసుకునే టైం లేకపోతే కనుక వాళ్ళకి కాస్మెటిక్ చికిత్సలు అందుబాటులో ఉంది. ఈ కాస్మెటిక్ చికిత్సలు కూడా రోజు రోజుకి కొత్త వెరైటీస్, కొత్త టెక్నాలజీ వచ్చేస్తూ ఉంది. అవన్నీ కూడా గాదం డెంటల్ హాస్పిటల్ అందుబాటులో. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి సార్? ఏ చికిత్స అన్నా సరే 100% వాటిని టెస్ట్ చేసి ఏ సైడ్ ఎఫెక్ట్ లేదన్న తర్వాతే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండవు. నెక్స్ట్ కాలర్ చూద్దాం సార్. హలో హలో ఓకే సార్, లైన్ కట్ అయినట్టుంది సార్. నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇది దంతపరంగా ఇంకా జనాలకి మన వైజాగ్ పరంగా మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే మన వైజాగ్ పరంగా పర్వాలేదంటారా, లేదంటే ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉందంటారా?
చాలా ఉందండి డెవలప్ అవ్వాల్సింది. అంటే మనకి 5 ఏళ్ల క్రితం వచ్చిన సర్వే ప్రకారం 92% మందికి ఇబ్బందులు ఉన్నాయి అనేది మనకి తెలుస్తూ ఉంది. బట్ ఈ రోజు రిపోర్ట్ ప్రకారం దాదాపు ఒక 10% అన్నా మనం దాన్ని రికవర్ చేసుంటాం. సో ఇంకా 80% జనాభాకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రమే ఉందండి. ఇప్పుడు వెస్టర్నర్స్లో ఫారెన్ పేషెంట్స్లో చూసినట్లయితే వాళ్ళకి నోట్లో అంతా చాలా నీట్గా ఉంటుంది. 6 నెలలకు ఒకసారి వాళ్ళకి శుభ్రంగా ఏదైతే ప్రొసీజర్స్ చేసుకోవాలో అవి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి స్కూల్ నుంచి కూడా చిన్నపిల్లల నుంచి స్కూల్ ఫ్లోరిడేషన్ ప్రోగ్రామ్ అని ఉంది. సో స్కూల్ ఫ్లోరిడేషన్ ప్రోగ్రాంలో వాళ్ళకి పుచ్చులు రాకుండా అరికట్టుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ చేసినప్పటికీ వాళ్ళకి చిన్నపాటి డిస్టర్బెన్స్ అంటే పన్ను ఒకవేళ 10 to 15% యాంగులేషన్లో ఉండాల్సిన పన్ను ఒక 17% యాంగులేషన్లో ఉన్నా సరే వాళ్ళు ఇది నాకు ఇబ్బంది ఉంది అని వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అవేర్నెస్ అన్నమాట. ఆ అవగాహన రావడానికి ఇంకొంచెం టైం పట్టుద్ది. బట్ ఖచ్చితంగా మన ప్రజలకు కూడా అవగాహన వస్తుంది. హలో సార్. హలో సార్, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు గురుమూర్తి అండి. గురుమూర్తి గారు, సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్కారం గురుమూర్తి గారు, చెప్పండి. నా పాపకి పళ్ళు అంటే 24-25 ఇయర్స్ అవుతుందండి. ఓకే. 23 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఆ పళ్ళు కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయండి. అంటే దానివల్ల ఏంటంటే మొత్తం కొద్దిగా డిఫరెన్స్ గా కనిపిస్తుంది. అందులో దగ్గర పోతే అనే ఐడియా మీద చేస్తున్నాను. ఓకే. గురుమూర్తి గారు, ఏం వరియాల్సిన పని లేదండి. ఈరోజు ఆధునిక దంతవైద్యం అంత అద్భుతంగా ఉందంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా పళ్ళు సరి చేసుకోవచ్చండి. ఆవిడకి పాపకి ఫస్ట్ నిర్ధారణ చేయాల్సింది ఏంటంటే ఈ ఇబ్బంది అనేది పంటిలో మాత్రమే ఉందా లేకపోతే ఎముకలో కూడా ఇబ్బంది ఉందా అనేది ఫస్ట్ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎముకలో ఇబ్బంది ఉన్నట్లయితే కాస్మెటిక్ సర్జరీ అని ఒక సర్జరీ ఉంటుంది, అది చేసి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. లేదు పంటి వరకే ఇబ్బంది ఉంది అంటే కాస్మెటిక్ చికిత్సలు ఉన్నాయండి, చికిత్సలు చేసుకుని సరి చేసుకోవచ్చు అండి. చక్కగా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఏం వరియాల్సిన పని లేదు. కింద స్క్రీన్ లో కనబడుతుంది కదా సార్, 9660514515. ఓకే ఓకే సార్. ఓకే, ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నారంట, 6 o'clock కలుస్తాం అంటున్నారు సార్. సార్ నెక్స్ట్, ఇప్పుడు మౌత్ స్మెల్ అనేది చాలా మంది పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవతల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో మీరు చెప్పినట్టు చెప్పడానికి ఇది అవుతుంది. బట్ కాకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఏ టైప్ గా వస్తాయంటారు? అంటే ఇప్పుడు దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే పళ్ళు ఊడిపోవడం, నోటి దుర్వాసన వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటి ఏంటంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్, అంటే నోటి దుర్వాసన ఎందువలన వస్తుంది? చిగురు వ్యాధి వలన వస్తుంది. చిగురు వ్యాధి ఏమవుతుంది? ఎముక మెత్తబడుతుంది, పళ్ళు లూజ్ అవుతుంది, పళ్ళు వదిలైపోతున్నాయి, పళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఊడిపోతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే పళ్ళు ఊడిపోతున్నాయో నవలడానికి వాళ్ళకి కెపాసిటీ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే సరిగ్గా నవలలేకపోతున్నారో జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి, డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో మెల్లిగా వాళ్ళకి బీపీ షుగర్లు రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక విధమైన ఫిజికల్ అట్రిబ్యూట్. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే నోటి దుర్వాసన వస్తుందని వీళ్ళకి తెలిసిందో మానసిక ఒత్తిడికి లోనవుతారండి. అంటే నలుగురిలో ఉన్నప్పుడు వీళ్ళు సరిగ్గా నవ్వలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, మాట్లాడితే ఖర్చు పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఏదైనప్పటికీ ఇది సమస్య చిన్నదిగా కనబడినా దీనికి వచ్చే రిజల్ట్స్ మాత్రం భారీగా ఉంటుంది. దాని పక్క వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. ఇప్పుడు వాళ్ళ నుంచి పక్క వాళ్ళకి అది స్ప్రెడ్ అయ్యే అవసరం. అంటే ఇప్పుడు ఇందులో మనకి దంతం పరంగా వస్తే ఏమైనా స్ప్రెడ్ అయ్యేవి ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు హస్బెండ్కి ఉందనుకోండి, వైఫ్కి రావడం, ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్, కొన్ని ప్రాబ్లమ్స్ అంటే హస్బెండ్కి ఉంటే పిల్లలకు వస్తాయి, సంథింగ్ ఆ టైప్. ఇందులో మన ఓన్లీ దంత పరంగా అయితే భార్యకు ఉంటే భర్తకు వస్తుందని ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? లేదండి. అంటే కేవలం దంత సమస్యలే ఇట్లా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనేది మాత్రం లేదండి. అయితే ఏంటంటే కొన్ని సమస్యలు నోట్లో వచ్చే సమస్యలు అంటే మెడికల్గా వచ్చే సమస్యలు, వాటికి సిమ్టమ్స్ నోట్లో కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెపటైటిస్ బి ఉంది లేదా HIV ఉంది. ఇవి ఈ సమస్యలు నోట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో హెపటైటిస్ బి అనేది ఒకవేళ భర్తకు ఉన్నట్లయితే అది ఖచ్చితంగా భార్యకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళకి మనం ముందుగానే హెచ్చరించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవి మనం తెలుస్తాం చెప్తాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. పేరు లక్ష్మి. సారీ మేడం, ఇంకోసారి.
మేడం సిగ్నల్ వచ్చే దగ్గరకు వచ్చి మాట్లాడతారా? టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి. నా పేరు లక్ష్మి అండి. ఓకే, సార్తో మాట్లాడండి. హలో సార్, ఏంటంటే మా అబ్బాయికి నాలుగు మీద బ్లాక్ మచ్చలు వస్తున్నాయి సార్. ఓకే. అయితే ఫస్ట్ ఏమో చాలా ఏంటి డాక్టర్కి అందరికి చూపించాడు సార్. అయితే ఆయన నాకేంటి అడ్వైస్ ఇచ్చారంటే కొంచెం ఇది డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన క్లియర్ చేస్తారని అనుకుంటారు. ఓకే. బాబు వయసు ఎంతమ్మా? బాబు వచ్చి 20 years సార్. బట్ 15 years గా బ్లాక్ మచ్చలు ఉన్నాయి, ప్లస్ కారం గట్ట తినలేదు సార్. ఓకే. ఏంటి ఇంతవరకు విటమిన్ బి ఇస్తున్నారు అన్నమాట వాడికి. ఓకే. సో ఈ ప్యాచెస్ అంటమ్మా, ఈ డార్క్ ప్యాచెస్ ఉండొచ్చు, లేకపోతే వైట్ ప్యాచెస్ ఉండొచ్చు. ఈ రకరకాల అంటే డిఫరెంట్ దీంట్లో ఉంటాయి. సో బాబుని ఒకసారి డైరెక్ట్గా తీసుకొచ్చినట్లయితే మంచి డయాగ్నోసిస్ ఇవ్వచ్చు. ఇది వైజాగ్ తో పాటు మన డాక్టర్ గాదం అని ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? అంటే వైజాగ్ లో 5 ఉన్నాయి. వైజాగ్ లో 5 ఉన్నాయండి. శ్రీకాకుళం ఉంది, ముంబై ఉంది, గోవా ఉంది. గోవా కూడా ఉందా సార్? ఓకే. అక్కడ కూడా అంటే మీరే సర్వీస్ చేస్తుంటారా? అక్కడ వేరే స్టాఫ్ సార్ మాత్రం? అంటే ఇప్పుడు ప్రతి హాస్పిటల్లోనే డాక్టర్స్ ఉన్నారండి, స్పెషలిస్టులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఓకే సార్. ఇప్పుడు మిగిలిన హాస్పిటల్స్తో పోల్చుకుంటే మన దాంట్లో స్పెషల్ ఏమైనా ఉందా సార్? అంటే మిగిలిన డెంటల్ హాస్పిటల్స్ అంటే చాలా ఉన్నాయి కదా, వైజాగ్లో కూడా చాలా సో మనీ. బట్ కాకపోతే వాళ్ళకి మనకి ఏమన్నా స్పెషల్ అంటూ మనకంటూ ఏమైనా ఉందా? స్పెషల్ అనేది ఏంటంటే మెయిన్లీ గాదం డెంటల్ హాస్పిటల్లో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే పేషెంట్ అవేర్నెస్. అంటే పేషెంట్కి వాళ్ళకి తెలియాలి ఏంటి వాళ్ళ సమస్య ఏముంది, ఏం చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఏమేమి చికిత్సలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక్క సమస్య ఉన్నట్లయితే ఆ ఒక్క సమస్యకి 2-3 రకమైన చికిత్సలు ఉంటాయి, 2-3 కాస్ట్ రేంజ్లో చికిత్సలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా తెలియాలి అనేది మనం ముఖ్యంగా చూసుకుంటూ ఉంటాం. అట్లానే ప్రపంచంలో ఏదైతే ఆధునికమైన చికిత్స ఉందో, అడ్వాన్స్డ్ చికిత్సలు ఏదైతే ఉన్నాయో ఆ చికిత్సలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని, ఆ చికిత్సల్ని ఎంతవరకు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఇంప్లాంట్స్ స్టార్టింగ్లో చాలా కాస్ట్లీ ఉండేది. సో ఆ ఇంప్లాంట్స్ని తక్కువ కాస్ట్తో మనం ఎట్లా అందించగలుగుతాం అనేది ఈ విధంగా చూసుకుని అట్లా ప్రతి చికిత్సని సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టు మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. అదొకటే డిఫరెన్స్. యాక్చువల్గా ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తుంటారంటే నోట్లో వేలు పెట్టుకోవడం ఇది అది చేస్తుంటారు కదండి. వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో కొద్ది స్కూల్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు దానివల్ల వేలు పెట్టుకోవడం వల్ల పళ్ళు సరిగ్గా రాకపోవడం అది అంటుంటారు. చాలా పేరెంట్స్ అని వీళ్ళని ఇలా అంటుంటారు, అలా పెట్టుకోకూడదమ్మా మీకు ఫ్యూచర్లో బాగోదు. అది నిజమంటారా లేదంటే దానికి? లేదండి, అది నిజమేనండి. అంటే ఇప్పుడు ఆ నోట్లో వేలు పెట్టుకునే హ్యాబిట్ని బటన్ వేలు పెట్టుకుంటే థమ్ సకింగ్ హ్యాబిట్ అంటాం, లేదా ఇంకేమన్నా వేలు పెట్టుకుంటే ఫింగర్ సకింగ్ హ్యాబిట్ అంటాం. ఈ నోట్లో వేలు పెట్టుకోవడం అనేది పిల్లల్లో 2 సంవత్సరాల వరకు పర్వాలేదండి. 2 సంవత్సరాల తర్వాత అది కంటిన్యూ చేయకూడదు. ఒకవేళ పిల్లలు కంటిన్యూ చేసేట్లయితే హ్యాబిట్ బ్రేక్ చేసేదానికి ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎందుకంటే అది అట్లా కంటిన్యూ అయినట్లయితే ఖచ్చితంగా ఎముక కూడా అట్లానే ఎత్తుపళ్ళు రావడానికి, ముఖం ఎత్తుగా తయారవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దానికి కూడా ఇప్పుడు వేలు పెట్టుకోకుండా ఉండడానికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? బ్రేక్ చేస్తాం. ఓకే సార్, మీకు కూడా దంతంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 0891646855 చేస్తూనే ఉండండి. అండ్ ఇప్పుడు చిన్న షార్ట్ బ్రేక్. రంగుమారి గారపట్టిన మీ దంతాలు మీ కాన్ఫిడెన్స్ ను తగ్గిస్తున్నాయా? పళ్ల మధ్య సందులు, ఊడిపోయిన పళ్ల కారణంగా మీరు మనసారా నవ్వలేకపోతున్నారా? అయితే మీలో కాన్ఫిడెన్స్ ని పెంచి మీలో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చే గాదం డెంటల్ హాస్పిటల్ అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ ట్రీట్మెంట్. మీ దంత సమస్య ఏదైనా వెంటనే సంప్రదించండి. గాదం డెంటల్ హాస్పిటల్స్. ఫోన్ 9660514555. నియర్ డైమండ్ పార్క్, ద్వారకా నగర్, ఆపోజిట్ ఆర్టీసీ బస్ స్టాండ్, మద్దిలపాలెం. నియర్ KGH OP గేట్, KGH డౌన్. నియర్ ఊర్వశీ బస్ స్టాప్, కంచరపాలెం. ఆపోజిట్ విమల్ షోరూమ్, గాజ్వాక. డే అండ్ నైట్ జంక్షన్, శ్రీకాకుళం. కాలింగట్, గోవా. ఎత్తుపళ్ళు, వంకరపళ్లతో బాధపడుతున్నారా? రంగుమారి గారపట్టిన మీ దంతాలు మీ కాన్ఫిడెన్స్ ను తగ్గిస్తున్నాయా? పళ్ల మధ్య సందులు, ఊడిపోయిన పళ్ల కారణంగా మీరు మనసారా నవ్వలేకపోతున్నారా? అయితే మీలో కాన్ఫిడెన్స్ ని పెంచి మీలో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చే గాదం డెంటల్ హాస్పిటల్
అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ ట్రీట్మెంట్స్. మీ దంత సమస్య ఏదైనా వెంటనే సంప్రదించండి. గాతం డెంటల్ హాస్పిటల్స్. ఫోన్ 9660514555. నియర్ డైమండ్ పార్క్ ద్వారకా నగర్, ఆపోజిట్ ఆర్టీసీ బస్ స్టాండ్ మద్దిలపాలెం. నియర్ KGH OP గేట్, KGH డౌన్. నియర్ ఊర్వశీ బస్ స్టాప్ కంచరపాలెం. ఆపోజిట్ విమల్ షోరూమ్ గాజువాక. డే అండ్ నైట్ జంక్షన్ శ్రీకాకుళం. నుంచి మన డాక్టర్ గాదం గారు వచ్చారు. మీకు కూడా దంత పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదని ఏమైనా డౌట్స్ ఉంటాయి వెంటనే కాల్ చేయవలసిన నెంబర్ 0891646855. మీరు కూడా అపాయింట్మెంట్ కోసం అయితే స్క్రీన్ లో కనబడుతున్న 96605145 నెంబర్ కాంటాక్ట్ చేస్తే మరిన్ని డీటెయిల్స్ మీకు అందజేసి అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు ఏంటంటే మీరు చెప్తున్నారు కదా చిన్నప్పుడు అలా అని, బట్ కాకపోతే దానికంటూ ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా మంది చిన్న వయసులో అంటే వాళ్ళు మన మాట వినరు కదా, చిన్నపిల్లలతో చాలా ప్రాబ్లం ఉంటుంది. దానికి మీరే స్పెషలైజేషన్గా తీసుకుంటారు అంటే అంటే ఇప్పుడు జనరల్గా మేము చెప్పే సలహా ఏంటంటే ప్రతి మనిషి రోజుకు 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. అట్లానే 6 నెలలకు ఒకసారి దంత వైద్యం సంప్రదించి పళ్ళు క్లీన్ చేయించుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఈ 6 నెలలకు ఒకసారి వచ్చి పళ్ళు క్లీన్ చేయించుకునే క్రమంలో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు 1 year కానివ్వండి 2 years కానివ్వండి పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి అట్మాస్ఫియర్ అలవాటు అవుతుంది. అంటే ఇది ఏదో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కాదు, ఇది మనం రెగ్యులర్గా వచ్చే సిచ్యువేషన్ అని వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో 3 years ఏజ్ నుంచి 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పిల్లలకి కూడా స్కేలింగ్ అనేది చేస్తూ ఉండాలి, క్లీనింగ్ జరగాలి 6 నెలలకు ఒకసారి. సో 3వ ఏట స్కేలింగ్, ఫస్ట్ టైం స్కేలింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళంతటి వాళ్ళే కుర్చీలో కూర్చొని చేయించుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి చిన్న చిన్నవి ఒకవేళ వాళ్ళు తీసుకురాకుండా డైరెక్ట్గా పిల్లలు వచ్చినట్లయితే ఫస్ట్ విజిట్లో వాళ్ళకి చిన్నపాటి చికిత్సలు వాళ్ళకి లైట్ చూపించడం అని, మౌత్ మిర్రర్ చూపించడం అని, ఇట్లాంటి చిన్నవి చూపించి పంపించడం, అట్లా 2-3 విజిట్స్ తర్వాత వాళ్ళకి అలవాటు చేయడం అనేది ఒక విధమైన టెక్నిక్ అండి. ఆ విధంగా ఫాలో అయితే పిల్లలు కూడా కోఆపరేట్ చేస్తారు. అంటే ఇప్పుడు టీనేజ్లో యాక్సిడెంట్ల ద్వారా కొంతమందికి పళ్ళు ఇరిగిపోవడం అది అవుతుంది. అప్పుడు పళ్ళు అంటే వేరే కట్టించుకుంటారు కదా సార్, అవి కట్టించుకున్న తర్వాత దానివల్ల అంటే ఏమైనా మామూలుగా నార్మల్గా యూజ్ చేసే మన పుట్టుకతో వచ్చిన పళ్ళులాగా ఉంటుందా, సెట్ చేసిన పళ్ళ వల్ల ఏమైనా వేరియేషన్ ఉంటుందంటారు వాళ్ళ? సో అంటే ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్గా పెట్టిన పళ్ళు ఎంత ఏ రేంజ్లో పళ్ళు పెట్టినప్పటికీ, ఏ వెరైటీ పళ్ళు పెట్టినప్పటికీ ఖచ్చితంగా న్యాచురల్ పళ్ళతో సరితూగవండి. సో అయితే ఏంటంటే కాస్మెటిక్ విధంగా అంటే కంటికి కనబడడానికి ఆర్టిఫిషియల్గా లేకుండా న్యాచురల్గా ఉండేదానికి ఇప్పుడు మెటల్ ఫ్రీ సెరామిక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, అట్లానే జిర్కోనియా పళ్ళు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఈ వెరైటీస్లో చేసుకున్నట్లయితే ముందర పళ్ళు ఏదైతే విరిగినాయో అవి మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. 1-2 పళ్ళు విరిగితే వాటికి మళ్ళీ వెనియర్స్ ఉన్నాయి, నేను మొత్తం పన్ను కాకుండా డైరెక్ట్గా కేవలం ఒక ఎనామిల్ పొర మాత్రమే పెట్టి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇవి ఏంటంటే ఒకసారి చేసుకున్న తర్వాత ఎవరు ఇక్కడ పన్ను పెట్టించుకున్నారా లేదా ఇక్కడ ఆర్టిఫిషియల్ పన్ను ఉందా అనేది గుర్తుపట్టలేరు, అంత బాగుంటాయి. సార్ నెక్స్ట్ కాలర్ చూద్దాం సార్. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వేలునాయుడు. వేలునాయుడు గారు టీవీ వాళ్ళు మ్యూట్లో పెడతారా? నా పేరు వేలునాయుడు. ఓకే, నాయుడు గారు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి మొదటిగా. హలో హలో, డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం నాయుడు గారు, చెప్పండి. మా పాపకి పళ్ళు రావట్లేదు. ఇంకో ఒక 1 year నుంచి పళ్ళు రావట్లేదు. రాకపోతే చాలా మంది అన్నారు లేదంటే పైన నీళ్ళు వస్తాయి ఏడ్చి అయితే జరగలేదు. నేను జరగకుండా చూసి మీ హాస్పిటల్ తీసుకెళ్ళానండి. ఆయన లేదు, కట్ చేసి చేశారు. నిజంగా కట్ చేస్తారా అవునా డౌట్ పడేవాళ్ళే. తర్వాత తీసుకెళ్ళి చాలా పొలైట్, చాలా ప్రీవియస్ చాలా హ్యాపీగా మాట్లాడారు. అప్పుడు కూడా చాలా హ్యాపీ అయిపోయింది. భయపడుతుంది వస్తున్నాను కానీ ఎలా కట్ చేసిన మాట్లాడే తీసుకొచ్చేయండి. చాలా హ్యాపీగా ఉంది, ధన్యవాదాలు. ఆ తర్వాత ఏంటంటే నాకు నెల వస్తుందండి, నోరు ఖర్చులు నెల వస్తుంది. వాష్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు పోయిన తర్వాత అంటే 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ యాక్టివ్ గా నెల వస్తుందండి. దీనికి ఎందువల్ల వస్తుంది కారణం అంటే తర్వాత నెక్స్ట్ రోజు ఏంటంటే నేను మీరు చెప్పినట్లుగా డెంట్ క్లీనింగ్ చేసుకుంటే చాలా మంచిది అని మీరు చెప్పారు. అదే విధంగా ప్రతి వారానికి ఒకసారి డెంట్ క్లీనింగ్ చేయించడం అది చేసేవాటండి. చేస్తే పళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందండి.
ఎందుకంటే చిన్న గ్యాప్ కట్టే ఉంటుంది. దానివల్ల ఈ క్లీనింగ్ చేస్తే అంటే ఏదో చేస్తే ఆ లోపల డస్ట్ అంతా వస్తుందండి. తర్వాత మధ్య ఒక 6 నెలలు బాగా నీట్గా కనిపించేది. తర్వాత మళ్ళీ గ్యాస్ కట్టడం మొదలు పెట్టింది. అలా కంటిన్యూ చేసేవాళ్ళండి. దీనివల్ల సిరామిక్ ప్రాబ్లం ఏమవుతుందా, పళ్ళుకి టీత్ ప్రాబ్లం ఎలా చేయించుకోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా నాకు చెప్పండి. ఓకే, ఖచ్చితంగా అండి. ఇక్కడ నాయుడు గారు 3 సమస్యలు చెప్పారు మనకి. మొదటిది పాప పన్ను ఓడలేదు, పన్ను రాకపోతే చిగురు కట్ చేసి తీశారనేది. సో ఖచ్చితంగా ఇది కరెక్ట్ ప్రొసీజర్ అండి. ఎందుకంటే చాలా వరకు చిన్నపిల్లలు ముందుగా పళ్ళు ఊడిపోయి వాళ్ళకి పళ్ళు రాకపోతే ఏమంటారంటే వెయిట్ చేయండి వెయిట్ చేసి కొద్దీ పక్క పళ్ళు పెరిగిపోతూ ఉంటే ఈ పన్ను రావడానికి ప్లేస్ ఉండదు. సో అక్కడ ఫస్ట్ నిర్ధారణ చేయాల్సింది పన్ను ఎందుకు రావట్లేదు, పన్ను రావడానికి తానంతటి తానుగా వచ్చే బలం లేదా చిగురు మందంగా ఉండి రావట్లేదా, లేదా పక్క పళ్ళు అడ్డొచ్చి రావట్లేదు అనేది నిర్ధారణ చేసి ఆ విధంగా చికిత్స చేసుకున్నట్లయితే సరిపోద్ది. రెండోది, ఇట్లా నాయుడు గారికి నోటి దుర్వాసన వస్తుంది అంటున్నారు. నోటి దుర్వాసన అనేది పయేరి అనే చిగురు వ్యాధి వలన వచ్చే అవకాశం ఉంది. ఈ చిగురు వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే నోటి దుర్వాసన. రెండోది, బ్రష్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు రక్తం రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ఫస్ట్ మీకు చిగురు వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకున్నట్లయితే, చిగురు వ్యాధి ఉంటే దానికి చిగురు వ్యాధికి సంబంధించిన చికిత్స ఉంటుంది. ఆ చికిత్స చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది తొలగిపోతుంది. రెండోది, ఈ 6 నెలలకు ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకుంటుంటే పంటి మధ్యన ఎడం వస్తుందని చెప్తా ఉన్నారు. అయితే చిగురు వ్యాధి ఉన్నట్లయితే కనుక లోనుండే ఎముక మెత్తబడి పళ్ళు ఎడం వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఎడం వచ్చిన ప్లేస్లో మళ్ళీ ఈ పాచి అనేది చేరిపోతూ ఉంటుంది, క్యాల్కులస్ అని చెప్తాం. ఈ పాచి చేరిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే పాచి చేరిపోయిందో మీకు పళ్ళన్నీ నీట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ మీరు 6 నెలలకు వచ్చి పళ్ళు క్లీన్ చేయించుకున్నప్పుడు ఈ పాచి అంతా తొలగించడం జరుగుతుంది. సో తొలగించేసిన తర్వాత పంటి మధ్యన గ్యాప్స్ కనబడతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాచిని మనం తొలగించాం కాబట్టి. బట్ పాచి తొలగిస్తే మీకు ఈ పళ్ళు క్లీనింగ్ చేసుకోవడం వలన పళ్ళు ఎడంగా అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. సో నాయుడు గారికి ఆల్రెడీ చిగురు సమస్య ఉంది అని అర్థమవుతూ ఉంది. సో అది రెక్టిఫై చేసుకుంటే ఈ పంటి ఎడం రావడం అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ కాలర్ చూడండి సార్. హలో హలో నమస్తే సార్, మీ పేరు చెప్పండి. సారీ సార్, శ్రీనివాస్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్, సార్తో మాట్లాడతారా? హలో, నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. ఓకే, అవునండి. పైపళ్ళు ఊడిపోయినాయండి మీకు? సో యూజువల్గా పైపళ్ళు ఫ్రంట్ పళ్ళు అంటే మీకు బోన్ ఎంత అరిగిందనేది చూడాలండి. చాలా వరకు ఇంప్లాంట్ పెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రంట్ పళ్ళకి, ముఖ్యంగా పైపళ్ళలో. కాబట్టి మీకు డయాబెటీస్ ఏమైనా ఉందండి, షుగర్ వ్యాధి ఏమైనా ఉందా? ఓకే, మీ ఏజ్ ఎంత శ్రీనివాస్ గారు? ఓకే శ్రీనివాస్ గారు, మీరు ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. షుగర్ వ్యాధి లేదు అన్నట్లయితే కనుక మీరు ఒకసారి ఓపీజీ అంటాం, అంటే ఆర్థో పెంటమోగ్రామ్ అని ఒక ఎక్స్రే ఉంటుంది. ఈ ఎక్స్రే ఒకటి తీపించుకుని హాస్పిటల్కి వచ్చినట్లయితే ఎక్స్రే చూసి నోట్లో చూసి మీకు అక్కడ ఇంప్లాంట్స్ చేయొచ్చా లేదా అనేది నిర్ధారణ చేయడం జరుగుతుందండి. ఇంప్లాంట్స్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే ఇంప్లాంట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు బోన్ అరిగిపోయినా సరే, బోన్ అరుగుదల అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. మనకి అక్కడ పళ్ళు లేకపోతే, అంటే మన బాడీలో ఏ పార్ట్ కన్నా మనం ఫంక్షన్ ఇవ్వకపోతే, ఏ పార్ట్ కన్నా మనం యూజ్ చేయకపోతే ఖచ్చితంగా ఆ పార్ట్ అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పోలియో వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ కాలో చెయ్యి మనం వాడకపోవడం వలన ఆ కాలో చెయ్య సన్నబడిపోద్ది. అట్లానే కొంతమందికి ఈ పెరాలసిస్ వస్తుంది. పెరాలసిస్ వచ్చి ఆ కాలు మనం వాడకపోతే ఆ కాలు పక్క కాలుతో పోలిస్తే సన్నబడిపోతూ ఉంటుంది. సో అట్లానే ఎముక కూడా మనం ఎప్పుడైతే అక్కడ పన్ను లేదో ఆ ఎముక అక్కడ ఫంక్షన్ లేకపోవడం వల్ల అరుగుతూ ఉంటుంది. ఇది కామన్. సో ఎంతవరకు అరిగింది, మనం మినిమం ఇంప్లాంట్ వేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి ఈ ఎక్స్రే. సపోజ్ మినిమం ఇంప్లాంట్ వేసుకోవడానికి అవకాశం ఉంది, మనం అక్కడ ఇంప్లాంట్ పెట్టాము అంటే మళ్ళీ ఆ ఎముక మనం ఫంక్షన్ ఇచ్చినట్టు.
సో ఇంకా అక్కడ అంతకు మీద మళ్ళీ ఎముక అరిగే అవకాశం లేదు, చక్కగా మీ ఎముక కాపాడుకోవచ్చు అన్నమాట. ఇంప్లాంట్ యొక్క మెయిన్. హలో, ఇంప్లాంట్ డిఫరెంట్ రేంజెస్లో ఉందండి, డిఫరెంట్ కాస్ట్ లెవెల్స్లో ఉంది. సో మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సూట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారణ చేసుకుని తర్వాత మీ బడ్జెట్ ప్రకారం ఏ ఇంప్లాంట్ వేసుకుంటారనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. శ్రీనివాస్ గారు స్క్రీన్లో కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే సార్ అపాయింట్మెంట్ ఇస్తారు, మీరు కలిసి మాట్లాడవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత ఒక 60 years 65 yearsకి అంటే పళ్ళు ఊడిపోతుంటాయి కదా, వాళ్ళు రీప్లేస్ చేయించుకుంటే యూజ్ ఉంటుందంటారా ఆ ఏజ్లోని వాళ్ళకి? అసలు చాలా మందికి ఒక అపోహ ఏంటంటే నాకు ఏజ్ అయిపోయింది, నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, 60 సంవత్సరాలు వచ్చినాయి, 70 సంవత్సరాలు. ఇప్పుడు ఏజ్ అయిపోయింది అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పళ్ళకి మెయిన్ కావాల్సింది, ఎందుకు మనకి పంటి కావాలి నోట్లో గట్టిగా నమిలి తినడానికి. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 60 సంవత్సరాలు వచ్చింది అనుకుందాం, 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? చూడడానికి మంచి కళ్ళు కావాలి, నవలడానికి మంచి పళ్ళు కావాలి. సో ఎప్పుడైతే పళ్ళు లేవో, నాకు ఏజ్ అయిపోయింది కదా పళ్ళు లేవు అనుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఉంది. మీ ఏజ్ ఇంతకాలం మీ ఏజ్ ఉండడం వలన మీ శారీరకమైన రెసిస్టెన్స్ తగ్గుతూ ఉంది. దానికి మీద మీరు సరిగ్గా నవలకుండా మీకు బాడీకి కావాల్సినంత మీరు అక్కడ బలాన్ని అందించకపోతే ఇంకా రెసిస్టెన్స్ తొందరగా తగ్గిపోతుంది. కాబట్టి ఏజ్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్త తీసుకుని పళ్ళు గట్టిగా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 93 సంవత్సరాల ఆవిడికి మేము ఇంప్లాంట్స్ పెట్టి మొత్తం ఫుల్ ఫిక్స్డ్ బ్రిడ్జ్ ఇవ్వడం జరిగిందండి. ఆవిడకి ఏంట్రా అంటే, నాకు నవలడానికి పళ్ళు కావాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్. నాకు 93 సంవత్సరాల 100 సంవత్సరాలు అనేది కాదు, నాకు నవలడానికి పళ్ళు కావాలి అని ఆవిడ కోరుకుని ఇప్పుడు చక్కగా నవలగలుగుతున్నారు. సో ఎప్పుడైతే మనం చక్కగా నమిలి తిని అరిగించుకోగలుగుతామో ఆరోగ్యకరంగా ఉంటాం, ఇంకా ఏజ్ పెంచుకోగలుగుతాం. నెక్స్ట్ ఇంకేమన్నా చెప్పగలరా సార్? అంటే ఇప్పుడు దంతపరంగా అంటే ఇంకా మన జనాల్లో ఇంకా అనుభవం రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? అంటే ఇప్పుడు వెళ్ళి మనకంటూ ఇలాగ హాస్పిటల్స్కి వెళ్ళి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అటెండ్ అవ్వాలంటే మీరేమన్నా? అంటే ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి. అంటే ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవాలి? మనకి చిన్న మనం రెగ్యులర్గా చేసే పనుల్లోనే చిన్న మెరుగులు దిద్దుకున్నట్లయితే ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేస్తాం, అయితే బ్రష్ ఎప్పుడు చేస్తాం రా అంటే ఉదయం లేగంగానే బ్రష్ చేస్తాం. 90% రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి పడుకునేది ఎవరు చేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి పడుకున్నట్లయితే ఈ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. తర్వాత 6 నెలలకు ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకోవాలి. ఇది కంపల్సరీ చేయించుకోవాల్సిన ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ చేసుకున్నట్లయితే 90% దంత సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లానే పిల్లల్లో చూసినట్లయితే ఫ్లూరైడ్ అప్లికేషన్ అండ్ టాపికల్ ఫ్లూరైడ్ అప్లికేషన్ అని ఉంది. అంటే ఫ్లూరైడ్ పూత వేయడం పంటి మీద. ఎప్పుడైతే ఈ పూత వేసామో వాళ్ళకి పుచ్చులై రాకుండా మనం అరికట్టుకోవచ్చు. అంటే ఇట్లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం పంటి సమస్యలై రాకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కొంతమందికి ఎల్లోగా వచ్చేస్తుంటాయి కదా సార్ పళ్ళ మధ్యలో, అంటే జిగురు టైప్లో. అది ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా కొంతమంది ఉన్నారు అంటే మార్నింగ్ నైట్ చేస్తున్నా సరే వాళ్ళకి రెగ్యులర్గా ఆ కలర్ అనేది పోవట్లేదు అనమాట. వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవడమే ఇదంటారా, లేదంటే వాళ్ళకి ఏమైనా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి యూజ్ చేసిన వాళ్ళకి కూడా కొంతమందికి అలాగ వస్తుంది అనమాట, ఎల్లో టైప్లో వస్తుంది. దానివల్ల ఒకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది దంత సమస్యలకు ముఖ్యంగా దంత సమస్యలు అనేవి ఈ ట్యాబ్లెట్ల వలన లేకపోతే ఇతర ఆయింట్మెంట్ల వలన పేస్ట్ల వలన తగ్గేది కాదు. చిన్న సమస్య, అది చిన్న పుచ్చు సమస్య కానివ్వండి లేదా పెద్ద ఎముకకి సంబంధించిన సమస్య కానివ్వండి, ఈ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా చికిత్స మార్గం. సో డెంటల్ ట్రీట్మెంట్, ఇప్పుడు మీరు ఏ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఒక టేబుల్లో చైర్ ఉండదు, ఖచ్చితంగా ఒక డెంటల్ చైర్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఈ ఏంటంటే మనం ఇక్కడ గుర్తించాల్సింది చిన్న సమస్యను పెద్ద సమస్యను డెంటల్ చికిత్సలు చేసుకోవాలి. ఇంకా అంటే మన హాస్పిటల్కి వస్తున్న వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా చెప్తారా? అంటే హాస్పిటల్కి రెగ్యులర్గా వస్తున్నాయి ఇప్పుడు చేసుకుంటున్నారు కదా, అంటే ట్రీట్మెంట్ రెగ్యులర్గా చేయించుకున్న పేషెంట్స్ మన వైజాగ్లో అయితే ఎంతవరకు ఉన్నారంటారు? చాలా మటుకు ఉన్నారండి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డ్ ఉంది. దీంట్లో ఈ ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డ్ రిజిస్టర్ అయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. వీళ్ళు రెగ్యులర్గా రెన్యూ చేసుకుంటూ ఉన్నారు, సంవత్సరం కోసం రెన్యూ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు దంత సమస్యలు రాకుండా కాపాడుకుంటూ ఉంటున్నారు. సో ఖచ్చితంగా మిగతా ప్రజానికానికి కూడా నేను అదే చెప్తాను, మీరు ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డ్ యూజ్ చేసుకోండి.
మీ ఫ్యామిలీలో దంత సమస్యలు రాకుండా కాపాడుకోండి. ఓకే సార్. యాక్చువల్లీ ఇప్పుడు విలేజ్లో ఉన్న వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు ఏంటంటే ఎలాంటి పళ్ళు విషయాలు అంటే ఎంతో హై రేంజ్కి వెళ్తే కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు. ఇప్పుడు హెడ్ ఏక్ అంటే ఏంటి చిన్నదనగానే మెడికల్ షాప్కి వెళ్ళిపోతారు. ఈ పళ్ళకి వచ్చేటప్పటికి ఏదైనా పెయిన్ కిల్లర్ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు. బట్ వాళ్ళకి ఎలా మనకు అవగాహన తెప్పించాలి? ఇది కూడా జరుగుతూ ఉందండి. గాదం డెంటల్ హాస్పిటల్స్ వాళ్ళు విలేజెస్ చిన్న చిన్న మారుమూల గ్రామాలను గుర్తించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఫ్రీగా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ చిన్నపాటి చికిత్సలు ఉంటే చికిత్సలు చేయడం జరుగుతూ ఉంది. ఏమైనా పెద్ద చికిత్సలు ఉన్నట్లయితే వాటిని రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి కూడా అవగాహన కలగాలని చెప్పేసి వాళ్ళకి కూడా ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ కాలర్ చూద్దాం సార్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఇందు అండి. ఇందు గారు, సార్తో మాట్లాడండి, డాక్టర్ గాదం గారు. నమస్కారం ఇందు గారు, చెప్పండి. మా అమ్మాయి 12 years అండి. ఎన్ని ఇయర్స్ అండి? మా అమ్మాయికి 12 years. చెప్పండి. మా అమ్మాయి పడిపోయినప్పుడు పన్ను ఇరిసింది. అది అంటే బాగాలేదు అంటే ఔషధ చెప్పండి. అంటే అది పన్ను ఇరిపోయిందండి, సగం అయిపోయింది మాట. అమ్మాయి నవ్వుతున్నా కదా బాగాలేదు అంటే. ఇందు గారు, మీరు అసలు వరియాల్సిన పని లేదండి. ఏదైతే పన్ను విరిగిందో ఆ పన్నుకి అవసరమైతే రూట్ కెనాల్ చికిత్స అనేది ఒకటి చేయాల్సి ఉంటుంది. రూట్ కెనాల్ చికిత్స చేసి ఆ పంటికి తొడుగు వేసుకున్నట్లయితే మళ్ళీ యథాప్రకారం ఒరిజినల్ పనిలా ఉంటుందండి. సో దానికోసం మీరు అసలు వరియాల్సిన పని లేదు, చిన్నపాటి చికిత్స ఉంటుంది. ఈ ఏజ్ లో చేయించుకోవాలమ్మా. ఎందుకంటే ఒకటి వాళ్ళకి విరిగిన పనిలో నొప్పి వచ్చే అవకాశం ఉంది, నొప్పి రాని అవకాశం ఉంది. సో నొప్పి వస్తే ఏమవుతుందంటే నొప్పి రాగానే మనం ఒకసారి బాగా నొప్పి పడుతుంది పాపకని చెప్పేసి మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడం చేస్తూ ఉంటాం. కానీ నొప్పి రాలేదనుకోండి, ఆ నవ్వినప్పుడే కదా ఇబ్బంది ఉంది, నొప్పి లేదు కదా అనేసి మనం నెగ్లెక్ట్ చేయడం చేస్తూ ఉంటాం. సో అయితే వీళ్ళకి ఏమైపోతుంది అంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ పక్క వాళ్ళు హేళన చేయడం అనేది జరుగుతూ ఉంది. సో వీళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకున్నారు. అంటే మనం చూసినట్లయితే ఆ దెబ్బ తగలకు ముందు వరకు పాప ఉత్సాహంగా యాక్టివ్గా ఉండే పాప దెబ్బ తగిలిన దగ్గర నుంచి తనలో తను సెపరేట్ అయిపోవడం, అంటే ఈ ఫ్రెండ్స్తో వాళ్ళతో కలకపోవడం, ఇంట్లో వాళ్ళతో సెపరేట్గా ఉండడం అనేది గమనిస్తూ ఉంటాం. ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దారితీస్తూ ఉంది. సో అది రాకుండా జరగడానికి మనకు ముందుగానే ఆ పంటికి తొడిగేసుకుని నార్మల్ పనులా తయారు చేసుకోవడం మంచిది. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనం చూస్తున్న వాళ్ళ ఎత్తుగా ఉన్న పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు స్మైల్ ఇచ్చేటప్పుడు కానీ సంథింగ్ చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. ఎత్తుగా ఉంటాయి కదా సార్ చాలా మంది పళ్ళు, అదేంటంటే దాన్ని మనం ఏమన్నా ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో కాస్మెటిక్ చికిత్స అందుబాటులో ఉంది. 20 ఏళ్ళు పైబడిన వాళ్ళకి చక్కగా కాస్మెటిక్ చికిత్స చేసుకుని అతి తక్కువ సమయంలో అందమైన చిరునవ్వులు సొంతం చేసుకోవచ్చు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టూడియోకి వచ్చినందుకు అండ్ మీ ఇంత విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు. అండ్ ఎంతో మంది కాలర్స్ కూడా మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. మీరు కూడా ఏమన్నా దంతపరంగా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్లో కనబడుతున్న 9660 అండ్ 5145 నెంబర్ కాంటాక్ట్ చేస్తే మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. అండ్ అపాయింట్మెంట్ కూడా సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ ఈరోజు ప్రోగ్రామ్లో టైం అయితే అయిపోయింది కావున సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎత్తుపళ్ళు వంకరపళ్ళతో బాధపడుతున్నారా? రంగుమారి గారపట్టిన మీ దంతాలు మీ కాన్ఫిడెన్స్ ను తగ్గిస్తున్నాయా?